పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్స్ 1 by 1 చాలా ఫాస్ట్గా వేసుకుంటూ పోతున్నారా? చేస్తున్న ట్వీట్లు చూస్తున్నా, బయటకు వచ్చి మీటింగ్లు పెట్టడం చూస్తున్నా, అన్నిటికీ మించి పార్టీ విషయంలోనూ భవిష్యత్ విషయంలోనూ తీసుకుంటున్న డెసిషన్స్ చూస్తున్నా కానీ అన్ని రాంగ్ డైరెక్షన్లో పడుతున్న స్టెప్స్ గానే కనబడుతూ ఉన్నాయి. ఏంటి ఇలాంటి రాంగ్ స్టెప్స్ పవన్ని రాజకీయంలో ఇర్రిలెవెంట్గా మారుస్తున్నాయా? అంతా కలిపి ఏడాదిన్నర కాకముందే ఒకవేళ అదే జరిగితే గనక కూటమి రాజకీయ భవితవ్యం వెరీ సూన్ ఎలా ఉంటుంది? యువత 25 ఏళ్లు భవిత కోరుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే సంచలన ట్వీట్ చేసేశారు అని టీడీపీ మీడియా ఆ ట్వీట్ని హైలైట్ చేసింది. అంటే పథకాలు ఇవ్వక్కర్లేదు, ఈ కూటమి ఉంటే గనక 25 ఏళ్ళు ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది అని యువత అనేసుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ ఉద్దేశం కావచ్చు బహుశా. సార్, యువత ఏమనుకుంటున్నారు, దాన్ని మీరు ఎలా ఇంటర్ప్రెట్ చేశారు అనేది కాసేపు అలా ఉంచుదాం. ఒక ఏడాదిన్నర వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. ఎన్నికల సమయంలో కూటమి ఏం హామీలు ఇచ్చింది సార్? 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే గనక యువతకి నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు కదా. ఏడాదిన్నర అయింది, మరి కనీసం 5-6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కదా. ఇప్పటికే ఇచ్చారంటే గనక ఎక్కడిచ్చారు చెప్పగలుగుతారా మీరు? లేదంటే గనక నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అనేది ప్రకటించగలుగుతారా? యువత అనే వింగ్కి మీరే ప్రతినిధి అన్నట్టుగా ట్వీట్ చేస్తూ ఉన్నారు కదా, యువత ఇది కోరుకుంటున్నారు అని. వాళ్ళు కోరుకునేది తర్వాత, ముందు మనం చేస్తాము అని చెప్పినది చేసామా సార్? టాస్క్ అచీవ్ చేసామా? అకంప్లిష్ చేసామా? ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, సొంత పార్టీ నేతల విషయంలో పవన్ కళ్యాణ్ రాంగ్ డెసిషన్స్ వన్ ఆఫ్టర్ అనదర్ తీసుకుంటున్నారు అని శ్రీకాళహస్తిలో డ్రైవర్ రాయుడు లేటెస్ట్ వీడియో రిలీజ్ అయిన తర్వాత మరోసారి కూటమి నేతలకే కాదు జనసేన అభిమానులకు కూడా అర్థమవుతోంది. వినుత విషయంలో టీడీపీ నాయకుడు సుధీర్ ఎలాంటి ప్లాన్ వేశారు, అలాంటి ప్లాన్కి జనసేన నాయకులు ఎలా సమర్థించారు అనేది ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతుంటే, వినుతని హంట్ చేయడానికి సపోర్ట్ చేసిన నాయకుడికి లేటెస్ట్గా శ్రీకాళహస్తి చైర్మన్ గిరి కూడా ఇచ్చారు అని ఆ వీడియో చూస్తే అర్థమైపోతూ ఉన్న తర్వాత, విక్టిమ్స్ని విక్టిమైజ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ డెసిషన్స్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ రేషనల్తో ఆలోచించడాన్ని కూడా అలవర్చుకోలేకపోయారు అనే విషయాన్ని ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. బహుశా ఈ వీడియో ఇంపాక్ట్ ఫ్యూచర్లో మనకు కనబడబోతోంది. అంటే అటు టీడీపీ మీదే కాదు, ఇటు జనసేన మీద కూడా కొలాటరల్ డ్యామేజ్ అంటారే, అలా రెండు పక్కల ఆ వీడియో ఏ స్థాయి నష్టం చేస్తుంది క్షేత్రస్థాయిలో అనేది వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్. ఇది రెండోది. ఇక మూడోది, వినుతకి ముందే సుగాలి ప్రీతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి స్టెప్పే తీసుకున్నారు. అధికారంలోకి వచ్చే వరకు గొంతు చించుకుని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఎందుకు నోరు మెదపట్లా అని ప్రీతి తల్లి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయం చేస్తాను అనే ఆట ఇచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత గాలికి వదిలేసి ఇలా అడిగితే ఆమె మీద అమానవీయంగా కూటమి నాయకులు జనసేన నాయకులు ఎదురుదాడి చేయడం చూసాం. దివ్యాంగురాలు, బిడ్డని పోగొట్టుకున్న తల్లి అనే కనికరం కూడా ఆ రెస్పాన్స్లో లోపించడం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి అనుసరిస్తున్న వైఖరికి మధ్య చాలా గ్యాప్ ఉంది అనే పాయింట్ అర్థమైపోయింది. ఇక నాలుగోది, అభిమానులకు కూడా మింగుడు పడని విషయం. సొంత అన్న చిరంజీవినే సాక్షాత్తు అసెంబ్లీలో అని కామెంట్ చేసినా కూడా కిక్కురు మనకుండా పవన్ కళ్యాణ్ ఉండిపోయిన తీరు చూసిన తర్వాత పవన్ అధికారం కోసం ఆత్మాభిమానం విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతున్నారా అనే డౌట్ అభిమానుల్లోనే వచ్చింది. ఇది వాస్తవం కదా. ఈ 4 అనుకుంటే 5వది అతి ముఖ్యమైనది, పొలిటికల్ ఆటంబాబు లాంటిది, రిలవెన్స్ అండ్ పొలిటికల్ ఐడెంటిటీ. ఏదైనా రాజకీయంగా సంచలనం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు పవన్ కళ్యాణ్ అనే ఆసక్తి, ఉత్సుకత అటు జనంలోనూ ఇటు కూటమిలోనూ లేకపోతే కనుక పవన్ కళ్యాణ్కి పొలిటికల్ ఐడెంటిటీ అనేది క్వశ్చన్ మార్క్గా మారుతున్నట్టు. నకిలీ మద్యం ఆరోపణల స్కామ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడ పడితే అక్కడ నకిలీ డబ్బులు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ వైపు నుంచి నో రెస్పాన్స్. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనేది కూడా రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తుంది. పవన్ కళ్యాణ్ వైపు నుంచి దెర్ ఈస్ నో క్యాండిడ్ రెస్పాన్స్. ఇలాంటి మైల్ స్టోన్స్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే పవన్ కళ్యాణ్కి ఒక స్టాండ్ కానీ రిలవెన్స్ ఉండే మాట కానీ చెప్పలేకపోయినప్పుడు ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్కి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన జస్ట్ సపరేట్గా ఒక పార్టీ నడుపుతున్నారన్న పేరే కానీ చంద్రబాబుకి ఎస్మ్యాన్ లాగా ఉంటారు, చంద్రబాబు ఏం చెప్తే అది చేసుకుంటూ పోవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు అని రాష్ట్రం మొత్తానికి అర్థమైన తర్వాత, జనసేన అభిమానులకు కూడా తెలిసిపోయిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్కి రాజకీయ అస్తిత్వం కానీ కంటిన్యూటీ కానీ ఎలా సాధ్యం?
కదా. ఈ 5 ఇష్యూస్ చూసిన తర్వాత అయినా సరే పవన్ కళ్యాణ్ రియలైజ్ కాగలరా? రియలైజ్ కాలేకపోతే కనుక వెరీ సూన్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ రిలవెన్స్ని పోగొట్టుకుంటారు అని ఏపీ రాజకీయాన్ని ర్యాండమ్గా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. పెద్ద తెలివక్కర్లా. మరి జనసేనకి అర్థమైందో లేదు, ఏమంటారు?